నువ్వు ఇట్టా తిండి మానేసి సాధించే వాడికి ఇచ్చి పెళ్లి చేయించామనుకున్నావా? అయినా అందరినీ బాధ పెట్టి ఏం సాధించావే? పుట్టి బుద్ధెరిగినప్పటి నుంచి అమ్మ కళ్ళల్లో నీళ్లు చూడలే. నాయన బజార్లో పోతా అంటే అందరూ తలదించుకొని పోతారు. అట్లాంటి నాయన్నే తలదించుకునేలా చేసినావు కదే. ఛీ! అయితే ఏంద్రా ఇప్పుడు? ఏంది ఇంకా గదమా ఇచ్చాండావేంది తప్పు చేసి? అవును, తప్పు చేసింది నేను, వాడు కాదు. వాడెట్టంటాడో చిన్నప్పటి నుంచి నాకన్నా నీకే బాగా తెలుసు. కానీ వాడేం చెప్తుండాడో వినాలి కదా, వినకుండా తన్ని తరిమేశావు. ఏందే వాడు నాకు చెప్పేది? నా కళ్ళతో చూశాను కదే నన్ను మోసం చేసి భయపడి పారిపోవడం. ధర్మాకి భయమా? ఒంటి చేత్తో 10 మందిని కొట్టునోడు నువ్వు గుండెల మీద తన్ని పట్టాడ్రా. ఎందుకు పన్నాడు? తప్పు చేశాడు కాబట్టి. ధర్మం ఇప్పుడు దారి తప్పదు, నా ధర్మ కూడా దారి తప్పడు. అట్నా? ఏందే ఇవి? మీరంకు రాతల్లో కనపడేలకి నిజం గొంతులోనే వచ్చిందా? తోడబుట్టిందని రాత తెలీదు, తోడు ఉన్నవాడు రాత తెలీదు. వాడెలాగో నన్ను ప్రేమించట్లేదని వాడు రాయవలసిన లవ్ లెటర్స్ కూడా నేనే రాసుకున్న పిచ్చదానిరా. చిన్నప్పటి నుంచి నాతో ఉన్నా కనీసం నా హ్యాండ్ రైటింగ్ కూడా తెలియదు నీకు. అయినా వాడికి ప్రేమించడమే రాదు, ఇంకా మోసమెట్టా చేస్తారా? నీకు నాకు ఉన్నది వాడొక్కడేరా. నువ్వు వాడి ప్రేమలో స్నేహాన్ని వెతుక్కున్నావు, నేను వాడి స్నేహంలో ప్రేమను వెతుక్కున్నా అన్నా. శ్వేతం అంటే నాకు ఇష్టం, శ్వేతకి నేనన్నా ఇష్టం. కానీ అంతకన్నా నా ప్రాణం నా స్నేహితుడు. వాళ్ళింటి ఉప్పు పులుసు తిన్న నేను వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయను. ఈ జన్మకు నా ప్రాణ స్నేహితుడి స్నేహం చాలు.